దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? ఈ గెత్సెమనే మినిస్ట్రీ తరపున ఒంగోలు కరుణా కాలనీ నందు నుండి మీ అందరికీ నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని ఆయన ఆశీర్వదించునుగాక. ఈ మహాదేవుడు, కృపగలిగిన దేవుడు మరొక సంవత్సరం 2025 అంతా కాపాడి 2026లో ఆయన మనలను సమకూర్చాడు, బలపరిచి ఉన్నాడు. మరి గత సంవత్సరాలన్నీ కూడా దేవుడు మనకు కలిగిన అవసరతలు, అక్కర్లను తీర్చి, మనకు కలిగిన వ్యాధి బాధల్లో, శోధన శ్రమలలో, సమస్యలలో, పోరాటాల మధ్య నలిగిపోతూ వేసారి నిరాశగా ఉన్న మన జీవితాలను 2025 అంతా 2024 అంతా కాపాడి భద్రపరిచాడు. ఈ 2025 ముగించింది. 2026లో మనం అడుగుపెట్టి ఉన్నాము. ఒంగోలు నందు గెత్సెమనే మినిస్ట్రీ కరుణా కాలనీ నందు దైవ సేవకుడిగా మీ అందరికీ, మరి సంఘం తరపున సేవకులందరికీ కూడా మరి ప్రపంచానికి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ సంవత్సర కాలాల్లో ఆయన కొనసాగించునుగాక. అయితే గెత్సెమనే ఉదయకాలపు ఆశీర్వాదపు ధ్యాన కార్యక్రమాల్లో, ఈ వాగ్దాన సందేశాల్లో ఈ జనవరి 1వ తారీఖును కూడా మీతో కలుసుకోవటానికి నాకెంతో సంతోషంగా ఉన్నది. ప్రియులారా, మీ పడకల మీద మీరు లేచి ఉన్నారా? మీరున్న స్థలములో సమకూడి ఉన్నారా? మీ పిల్లలు, మీ సంతానము మీ పక్కన ఉన్నారా? ఈ జనవరి మాసంలో 1వ తారీఖులో మొదటి దినాల్లో కూడి ఉన్నారు. దేవుడు మీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, బలమునిచ్చాడు, మంచి సహవాసములో కొనసాగించి ఉన్నాడు. అయితే మీ జీవితాల్లో ఈ ఉదయకాలము లేచి ఈ సంవత్సరము, ఈ నెల ఎలా ఉంటుందోనని వాపోతూ ఉన్నారేమో. మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు, నిరాశ చెందవద్దు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను ఆయన దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. అయితే దేవుని వాక్యములో ఈ ఉదయకాలపు వాగ్దాన సందేశములో ఒక చిన్న మాటను మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 8వ వచనం, 8వ వాక్య భాగంలో ఇలాగా వ్రాయబడుతూ ఉన్నది. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ప్రియులారా, లూకా గారు ఈ 13వ అధ్యాయంలో ఈ ఉపమానాన్ని యేసు ప్రభు వారు చెప్పిన మాటను చక్కగా సంఘానికి, సమాజానికి ఆయన లిఖించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మరొక సంవత్సరం, మరొక దినమున ఈ ఉదయకాలపు వాగ్దాన సందేశములో దేవుడు మీతో చక్కగా ఈ సందేశము ద్వారా సంధించి మాట్లాడబోతున్నాడు. ఎక్కడ నుండి వింటున్నారు? లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఈ ఛానల్ ద్వారా. ప్రియులారా, బైబిల్లో ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్ల మధ్య ఒక అంజూరపు చెట్టు ఉండగా, ఆ చెట్టుని ప్రతి సంవత్సరం వచ్చే యజమానుడు కాపు కాయకుండా ఉండటము చూచి దాన్ని నరికివేయాలి అనుకున్నప్పుడు యజమానుడితో తోటమాలి, యజమానుడు పరమ తండ్రి, తోటమాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నాడు. ఆయన మానవ అవతారిగా లోకానికి వచ్చి మానవుల రక్షణార్థమై జన్మించి నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మిత్రమా, బైబిల్లో చూస్తూ ఉన్నాం కదా, యేసు ప్రభు వారు అక్కడ తోటమాలి అంటున్నాడు కదా, అయ్యా, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, కాపు కాసేటట్లుగా దాని చుట్టూ త్రవ్వి, దానికి ఎరువేసి, దానికి కావలసిన నీటిని, సమస్త ఔషధాలను నేను దానికి తోడ్పడి దాని కాపు కాసే వరకు శ్రమిస్తాను అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మిత్రమా, దేవుని బిడ్డలారా, నా తోటి దైవ జనాంగమా, సేవకురాండ్రులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సంవత్సరం కూడా ఆ ద్రాక్ష చెట్ల మధ్య అంజురపు చెట్టుని దేవుడు ఆయుష్ని పొడిగించి ఉంచాడు. అలాగనే గత సంవత్సరం నుండి ఈ సంవత్సరంలోనికి దేవుడు నిన్ను కూడా ఉండనిచ్చెను, బ్రతకనిచ్చెను.
నిలబెట్టెను. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, ఆశీర్వదించాడు. ప్రియులారా, ఆ చెట్టు కాపు కాయటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ రోజున ఈ సంవత్సరము ఆయుష్ను దేవుని వల్ల పెంచుకున్న నీవు, దేవుని వల్ల పెరిగిన నీవు, దేవుని వల్ల నిలబడిన నీవు, దేవుడు ఉచితంగా నాకు భిక్షమిచ్చి ఆయుష్నిచ్చాడని ఆలోచన కలిగి ఉండు. తోటి సేవకుడా, తోటి దేవుని బిడ్డలారా, తోటి ప్రజానీకమా, ఈరోజు నీ బలము చేత, నీ జ్ఞానము చేత, సొంత ప్రయత్నము చేత కాదు గాని దేవుడు ఉచితంగా అపారమైన ప్రేమ ద్వారా ఆయనని ప్రేమించి ఆయుష్నిచ్చాడు. ఏ ప్రాంతంలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నా దేవుడు నిన్ను పిలిచి పేరు పెట్టి నీతో సంభాషిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నా దేవుడు నిన్ను ఆ ద్రాక్ష చెట్ల మధ్య తోటలో అంజూరపు చెట్టును ఉంచినట్లుగా నిన్నెందుకు ఉంచాడో ఒక 3 విధాలు, 3 ఆశీర్వాదాలను ఉదయకాలపు వాగ్దాన సందేశంలో నేను మీతో పంచుకోబోతున్నాను. ఆ చెట్టును ఉంచింది కాపు కాయటానికి. నీవు కూడా దేవుడిచ్చిన వరాలు, నీ సంఘములో, నీ తోటలో పాటలు పాడే వరం ఉన్నదా? పాడు, మహింపరచు. పరిచర్య చేసే వరం ఉన్నదా? పరిచర్య చేయి. దేవునికి వాడబడు మిత్రమా, సహోదరి, సహోదరుడా. ఒకవేళ దేవునికి ఇచ్చే వరమా, దేవునికి ఇదిగో మంచి హృదయంతో దేవునికి నీ సేవకుణ్ణి, సేవకురాల్ని ప్రేమి సంఘములో నమ్మకంగా ఉండు, సంఘానికి ప్రయోజనకరంగా ఉండు. సంఘములు తిని, సంఘములు పెరిగి, సంఘములు ఎదిగి ఆ సంఘ సేవకుని మీద బురదలు జల్లి, ప్రియులారా, ఒకవేళ మీ జీవితాల్లో పక్కకు తొలుగుతూ ఉన్నారేమో. సేవకుని వల్ల, సంఘం వల్ల లబ్ధి పొందారు, ఆశీర్వదింపబడ్డారు, దేవుని కార్యాలను మీరు అనుభవించి ఉన్నారు. దేవుని వాక్యములు చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు నీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఎందుకు అంటే సంఘములో నీవు వాడబడటానికి, మహిమార్థంగా నీవు నిలబడటానికి. దేవుని వాక్యములు మనం చదువుకున్నప్పుడు ఆ తోటమాలి అంటున్నాడు కదా, దాన్ని నరికి వేయొద్దయ్యా, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ప్రియులారా, ఎందుకు ఆయన ఈ సంవత్సరం నీకు ఆయుష్నిచ్చి ఉండనిచ్చాడో ఒక 3 ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఈ సంవత్సరం దేవుడి నీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అది ఏమై ఉన్నదంటే, నెంబర్ 1, మొదటిగా చూసినప్పుడు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనములో అంటున్నాడు కదా, హిజ్కియాతో, ప్రియులారా, ఇంకను నేను నీకు 15 సంవత్సరములను ఆయుష్ని ఇచ్చాను అంటున్నాడు. అయితే మొదటిగా ప్రియులారా, హిజ్కియా గారికి ఆయుష్ని ఇచ్చినప్పుడు అతగాడు చేసిన పని ఏమిటంటే దేవుని మందిరమునకు తాను ఎక్కి వెళ్ళెను. ప్రియులారా, మందిరమునకు వెళ్ళటానికి, మందిరములో నిలబడటానికి, మందిరములో పెరగటానికి దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చి ఉన్నాడు. నీవు లోకంలో తిరగటానికి, సమాజంలో కలిసిపోవటానికి, సంఘానికి, సేవకునికి వ్యతిరేకంగా ఉండటానికి కాదు కానీ దేవుడు సమాజానికి మంచి, సేవలో సేవకునికి, సంఘానికి ప్రయోజనకరంగా, ఆత్మల సంపాదన కొరకు నీకు ఆయుష్నిచ్చాడు. హిజ్కియాకి ఆయుష్ని ఇవ్వగానే అతడు దేవుని మందిరమునికి వెళ్ళాడు. ఈ 2026లో కూడా దేవుని మందిరములో కనుక ఉన్నట్లయితే దేవుడు 3 ఆశీర్వాదాలతో నింపుతాడు. అది ఏమై ఉన్నదంటే, నెంబర్ 1, లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనములో 18 సంవత్సరాలు బలహీనంగా ఉన్న ఆ వృద్ధురాలిని, ప్రియులారా, ఆమె బలహీనత, నడుము వంగిపోయి ఉండగా బలహీనతలో నుండి విడుదల కలిగించాడు. ఈ సంవత్సరం నీవు మందిరములో ఉంటే దేవుడు నీ బలహీనతలో విడుదలిస్తాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. గత సంవత్సరాలు, గత మాసాలు అనారోగ్యముతో బలహీనంగా ఉన్నావేమో, ఈ సంవత్సరము ఆరోగ్యముతో, ప్రియులారా, బలంగా మనం ఉంటాం. 2వది ప్రియులారా, మలాకి 3వ అధ్యాయము 10వ వచనములో చూస్తున్నాం కదా, నా మందిరములో ఆహారం ఉండునట్లు. 2వది, ఈ సంవత్సరం దేవుడు మందిరములో నువ్వు ఉన్నట్లయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏమై ఉన్నదంటే ఆహారము, సమృద్ధినిస్తాడు. గత మాసం, గత వారం కొదువులో ఉన్నావు, వడ్డీలు కట్టావు, లేమిలో ఉన్నావు, హాస్పిటల్ తిరిగావు,
నీ కష్టమంతా చిల్లి సంచిలో వేసినట్లుగా ఉన్నది. నా దేవుడు ఈరోజు నీతోనే పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నాడు కదా. ఆయన మందిరములో నువ్వు ఉంటే, ఒకటి నిన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. రెండు, ఆయన సమృద్ధిని నీ జీవితంలో ఆహారము అనగా నీ నిత్య అవసరతలన్నీ కూడా ఈ నూతన సంవత్సరములో, కొత్త సంవత్సరములో ఆయన సమృద్ధిని కలుగు చేస్తాడు. మూడవదిగా యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనములు చదువుకున్నప్పుడు, నా మందిరములో మిమ్మును ఆనందింపచేసేదను. స్తోత్రం, హల్లెలూయా. అంటే హిజ్కియాలాగా దేవుడు ఆయుష్ను పొడిగించినప్పుడు అతడు మందిరములో ఉన్నాడు. నీవు కూడా మందిరములో కనుక ఉన్నట్లయితే ఈ 3 ఆశీర్వాదాలు. 3వ ఆశీర్వాదం ఏమిటంటే, దేవుడు ఈ సంవత్సరం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆయన ఆశీర్వాదకరంగా ఉంచేవాడు, దీవెనకరంగా ఉంచేవాడు, సంతోషంగా ఉంచుతాడు. మూడవది, ఆయన ఆనందింప చేస్తానన్నాడు. వేదనతో ఉన్నావేమో, దుఃఖముతో ఉన్నావేమో, నిట్టూర్పుతో ఉన్నావేమో, నిరాశగా ఉన్నావేమో, దేవుని మందిరంలో ఉంటే మూడవది, దేవుడు ఆనందింప చేస్తాడు. ఆనందం, సంతోషం, సమాధానములతో ఈ కొత్త సంవత్సరము, నూతన సంవత్సరం ప్రియులారా, నా దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము 8వ వచనములో, ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్ల మధ్య అంజురపు చెట్టుకి ఆ సంవత్సరం కూడా ఉండనిచ్చింది. ఈరోజు సంవత్సరం దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఆయుష్నిచ్చి బ్రతకనిచ్చింది. ఎందుకు అంటే, ఆయన మందిరములో నివసించటానికి. ఈ సంవత్సరం ఆయన మందిరములో ఎక్కువగా గడిపితే, ఆయన వాక్యములో ఎక్కువగా గడిపితే, ఆయన ప్రార్థనలో ఎక్కువగా గడిపితే, ఆయన పరిచర్యలో ఎక్కువగా గడిపితే, ఒకటి, నీ బలహీనతలో విడుదల కలిగి స్వస్థత పొందుతావు. రెండు, ఆహారము, సమృద్ధికరమైన దీవెన పొందుతావు. మూడవది, ఆనందము, సంతోషం నీకు కలుగుతుంది. తోటి సేవకుడు, సేవకురాలారా, దేవుని బిడ్డలారా, ఈ గెత్సేమనే మినిస్ట్రీ నుండి దైవ సేవకుడిగా, కాపరిగా ఈరోజు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి నేను ఈ దీవెనలతో, ఈ శుభవర్తమానాన్ని, ఈ ఉదయకాలపు సందేశం ద్వారా నేను మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో, ఆయుష్ని, ఆరోగ్యముతో నింపి ఆయన ద్వారా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ చెట్టు ఎలాగా ఫలించటానికి కోరుకున్నాడో, ఈ సంవత్సరం నిన్ను, నీ కుటుంబం కూడా నీవు దేవునిలో ఫలిస్తే ఆయన భూమి మీద, పరలోకములో ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో ఆయన ఫలింపులోనికి నడిపిస్తాడు. మీరు ఏ స్థలములో ఎక్కడ ఉన్నా, ఉన్న స్థలములో మ్రోక్రియండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ సన్నిధిని మాతో ఉంచావు. గత సంవత్సరం కాపాడి మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టి ఉన్నావు. నీ బిడ్డలు ఈ లైవ్ ద్వారా ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాలను ఏ ప్రాంతంలో, ఏ స్థలములో నుండి వింటూ ఉన్నారో వారికి ఆయుష్నిచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఈ కొత్త సంవత్సరములో ద్రాక్ష చెట్ల మీద అంజూరపు చెట్టు ఫలించేలాగిన నీ ప్రియులు కూడా ప్రభువా ఫలించడానికి సహాయము చేయి. ఒకటి, బలహీనతలు విడుదలై స్వస్థతను కలుగు చేయి. రెండవదిగా, వాక్యంలో వారికి సమృద్ధిని, ఆహారాన్ని ఇవ్వండి. మూడవది, ఆనందము, సంతోషాన్ని కలుగు చేయి. నీ బిడ్డలు ఏ ప్రాంతములో, ఏ స్థలములో ఈ అవసరత కలిగి ఉన్నారో అవసరతను తీర్చండి. అక్కరలను మీరు తీర్చండి, స్వస్థపరచండి, అప్పుల్లో విడుదల ఇవ్వండి. ఆర్థిక పరిస్థితిని దీవి తండ్రి. గత సంవత్సరం సాధించలేనిది, గత సంవత్సరం పొందుకోలేనిది ఈ సంవత్సర కాలాల్లో పొందుకోవటానికి, దీవించబడటానికి నీ మహాకృపను అనుగ్రహి మీ ఆదరణ, ఆశీర్వాదాలతో నింపండి. మా భారతదేశాన్ని కాపాడయ్యా. దేశ విదేశాలకు కాపుదలించండి. మా ఒంగోలు, ప్రకాశం జిల్లా చుట్టూ మీ కంచి వేయతండి. ఈ ప్రాంతంలో ఉన్న ఈ గెత్సేమనే మినిస్ట్రీ మందిరాలు, సేవకులందరినీ మీరు దీవించి ఉదయకాల దీవెన, ఉదయకాల ఆశీర్వాదాలతో నింపి, నీ మహాకృపతో నింపి ఆశీర్వది. 31 రాత్రి మీరు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా వాగ్దానాలతో నడిపించారు. అందరిని బట్టి మీకు వందనాలు. ఈ సంవత్సర కాలం అంతా నడిపించి మహాకృపతో, దీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం కలుసుకుందాం.